హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు రాజు అల్లాడ్ అండి. నేను ఫ్రమ్ కరీంనగర్ నుంచి. ఆహ్, నేను ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో టెక్నీషియన్‌గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజుల్లో వచ్చే ఆదాయం సరిపోక సెకండ్ ఇన్‌కమ్ ప్రయత్నం చేసే క్రమంలో నాకొక ఆన్‌లైన్ బిజినెస్ ఆపర్చునిటీ ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకొని ఇండస్ట్రీ ఏంటిది? కంపెనీ ప్రొఫైల్ ఏ విధంగా ఉంది? దాని మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఎలా ఉంది? కంపెనీలో ఎవరైనా వర్క్ చేస్తున్నారా? దాని ప్లాన్ ఏంటి? అన్నీ తెలుసుకొని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో భాగంగా ఒక ఎంఎన్‌సి కంపెనీతో టై అప్ అయ్యాను. అదే ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అండి. ఇందులో ఆర్గానిక్ బెస్ట్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అండి. ఎందుకంటే నేను మెడికల్ ఫీల్డ్ కాబట్టి నాకు మెడిసిన్స్ తెలుసు. కానీ ఇందులో వచ్చిన తర్వాత నేను ప్రొడక్ట్స్ వాడి వాటి బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను కాబట్టి నేను బెస్ట్ ఆర్గానిక్ అని చెప్తున్నాను. అదొక కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ముఖ్యంగా ఇందులో వచ్చేసి నేను బెస్ట్ ప్రోడక్ట్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రోడక్ట్ వచ్చేసి ఫరెవర్ బ్రైట్ టూత్ జెల్ అండి. ఓకేనా? మనం నిద్ర లేవగానే ఫస్టు చేసే పని బ్రషింగ్‌తోనే మొదలవుతుంది. మనం బయట రకరకాలైన టూత్ పేస్ట్‌లు వాడుతుంటాము. అందులో హార్మ్‌ఫుల్ కెమికల్స్ ఉంటాయి. ఓకేనా? లైకు ఫ్లోరైడ్ ఉంటుంది. చాక్ పీస్, బోన్ పౌడర్, ఇంకా ఫార్మింగ్ రావడానికి రకరకాల కెమికల్స్ వాడుతుంటారు. నురుగు ఎక్కువ రావడానికి. మనం బయట వాడే పేస్ట్‌ని మన చేతితో పట్టుకొని చూస్తే ఇట్లా జిగురు జిగురుగా అనిపిస్తుంది. గమిష్‌గా అనిపిస్తుంది. అలా జిగురు ఉండడానికి అందులో ఏం కలుపుతారంటే గ్లిజరిన్ కలుపుతారు. గ్లిజరిన్ ఎక్కడి నుండి తీసుకుంటారంటే వాటి పర్పస్‌లో ఆహ్, బోన్స్ జంతువుల ఎముకల నుండి తీసుకుంటారన్నట్టు. ఓకేనా? ప్లస్ ఇంకా అందులో నికోటిన్ కూడా మిక్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీకు నికోటిన్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఏందంటే 1 సిగరెట్ ఈక్వల్ టు 3 ఎంజీ నికోటిన్. ఓకేనా? అలాగే 1 గ్రామ్ పేస్ట్ వచ్చేసి 18 ఎంజీ నికోటిన్. కనుక 1 గ్రామ్ పేస్ట్ వాడితే 6 సిగరెట్లతో సమానం అండి. ఒక్కసారి ఊహించుకోండి మీరు. ఓకేనా? మన సింపుల్‌గా చిన్న 1 గ్రామ్ పేస్ట్ వాడితేనే 6 సిగరెట్లతో సమానం. అలా ఉంది. ఓకేనా? బయట పేస్ట్‌లలో. అలాగే మీరు నిజంగా వాడే టూత్ పేస్ట్ అంతా బాగా వర్క్ చేస్తే డెంటల్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయండి? ఒక్కసారి ఆలోచించండి. ఓకేనా? ఆహ్, కానీ ఇందులో ఫరెవర్ బ్రైట్ టూత్ జెల్‌లో స్టెబిలైజ్డ్ అలోవెరా ఉంటుందండి. దాంతో పాటు బీ ప్రొప్లిస్ అనే నేచురల్ యాంటీబయాటిక్ ఉండడం వల్ల ఇదేందంటే డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉపయోగపడుతుంది. చిగుళ్ళకు సంబంధించి రక్తస్రావం కాకుండా చేస్తుంది. అలాగే బ్యాడ్ స్మెల్‌ని నివారిస్తుంది. అలాగే ఇందులో ఫ్లోరైడ్ లేకపోవడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ఓకేనా? మన చిగుళ్ళను సంరక్షించి గట్టిపరుస్తుంది. ఓకేనా? అలాగే జింజివిటిస్, అలాగా జివ్వుమనడం అలాంటి ప్రాబ్లమ్స్ నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే నోటి పూతను కూడా తగ్గిస్తుందండి. ఓకేనా? మన టూత్ జెల్‌లో నేచురల్ గ్లిసరిన్ ఉండడం వల్ల దంతాల మీద ఉన్న ఎనమిల్ పొర దెబ్బతినదు. అదొక విషయం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే ఇది ఒక మల్టీపర్పస్‌లో పనిచేస్తుంది. ఇంకా చిన్న పిల్లలకి ఫీవర్ వచ్చినా కానీ కొద్దిగా గోరువెచ్చని వాటర్‌లో ఒక చిటికెడంతా దాన్ని కలిపేసి తాగిపించినా కానీ తొందరలోనే ఫీవరిష్ తక్కువయ్యే ఛాన్స్ ఉంది. అలాగే స్టమక్ పెయిన్ కూడా చిన్న పిల్లలకి. అలాగే ఇంకా హెడేక్‌కి. ఓకేనా? అంటే ఈ టూత్ జెల్ వచ్చేసి మీకు ఒక 20 రకాలుగా పనిచేస్తుందన్నట్టు. ఓకేనా? ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎక్కడా దొరకదండి మళ్ళీ. ఓన్లీ నా దగ్గరనే దొరుకుతుంది.
ఓకేనా. బయట ఏ కామర్స్‌లో బయట ఎక్కడ అవైలబుల్ ఉండదు. మీకు ఒకవేళ కావాలనుకుంటే నా నెంబర్‌కి వాట్సాప్ చేయండి. మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఓకేనా. ఆహ్, ఎందుకు వాడాలనే కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే, మనం తినే ప్రతి ఫుడ్డు నోటి ద్వారానే తీసుకుంటున్నాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నోరే శుభ్రం లేకపోతే, అవునా కదా. నోరు శుభ్రం లేకపోతే దాని ఇన్ఫెక్షన్ ఉంటుంది. ప్లస్ బాడీలో పోయినాక జీర్ణాశయం కూడా హానికరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఈ రోజుల్లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. అందుకే చెప్తున్నాను. ఇది ఒక న్యాచురల్ టూత్ జెల్ వాడండి. మీ ఇంట్లో మీ పిల్లలకి, మీకు ఏ సమస్యలు రాకుండా చేస్తుంది. ఓకేనా. ఫర్దర్‌గా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం నా వాట్సాప్ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఫర్దర్‌గా మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.